హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శుష్కాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే డీమార్ట్కి వచ్చాం. సో డీమార్ట్లో మేమేం తీసుకున్నాం అనేది ఈ వ్లాగ్. అండ్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎంఆర్పి ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనం డీమార్ట్లో తీసుకుంటే మనీ సేవ్ చేయొచ్చా లేదా అనేది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ రైస్ అయి తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడైతే సోనా మసూరి రైస్ అయితే మేమైతే తీసుకున్నాం. అండ్ ప్రైజెస్ చూసారు కదా, ప్రతిదాని ప్రైస్ అయితే ఉంటుంది. మనకి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఇక్కడ డీమార్ట్లో అయితే తక్కువ ప్రైస్గా వస్తాయి. అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. రైస్ అయితే తీసుకున్నాం. అండ్ అలానే బాస్మతి రైస్ లూజ్ తీసుకున్నాం. చిట్టుని అలా ఎత్తుకోలేం కదా, అందుకు సో దానిలో అయితే పెట్టేసాం. అండ్ తర్వాత ఇక్కడైతే మఖానా కూడా లూజ్ ఉన్నాయి. ఇంతకుముందు మఖానా ఉండేది కాదు ఇక్కడ, అంటే ప్యాకెట్స్లో దొరికేవి కానీ లూజ్ దొరికేవి కాదు. సో లూజ్ అయితే పెట్టాడు మఖానా కూడా. ఇంకా గోధుమ పిండి ఇలాంటివి అయితే తీసుకున్నాము ఇక్కడ మేము. ఇంకా శనగలు, మినపప్పు తీసుకున్నాము. పప్పు తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు కనిపించలేదు. సో పాలిష్డే దొరికాయి మాకైతే. మినపగుళ్ళు తీసుకున్నాం. ఇంకా ఇవైతే పికిల్ సెక్షన్. పికిల్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ ఆఫర్లో ఎక్కువ ఉన్నాయి, బై వన్ గెట్ వన్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అనేసి చూపించడానికి షూట్ చేసా. ఇంకా అప్పడాలు, వడియాలు, శనగలు అన్నీ ఈ సెక్షన్లో అన్నీ ఇవే ఉన్నాయి. అండ్ తర్వాత అయితే మసాలా దగ్గరికి వెళ్ళిపోయాం. మసాలాస్ కూడా అంతే, ఎంఆర్పి ప్రైస్ కంటే మనకి డిమార్ట్ ప్రైస్లో తక్కువగానే వస్తాయి నిజంగా. మాకు డిమార్ట్ చాలా దగ్గర, ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో అన్నీ బల్క్లో ఎక్కువగా తీసుకోము, ఏవైనా కొంచెం తీసుకుంటాం. అంటే రైస్ ఇలాంటి పప్పులు ఉంటాయి కదా, పాడైపోతాయి కదా పురుగు పట్టేసి. సో అందుకోసమని ఎప్పుడైనా తీసుకున్నా తక్కువగానే తీసుకుంటాం. కానీ మేము ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం లిస్ట్లో లేని కూడా చాలా తీసుకున్నాం. మనం అక్కడికి వెళ్ళాక అన్నీ తీసేసుకుంటాం కదా, కనిపించవద్దు అనుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక అలా తీసేసుకుంటా. ఇవైతే డేట్స్, వీటిపైన కూడా మనకి ఆఫ్ అనేది ఉంది, డిస్కౌంట్ ఉంది ప్రతి ఐటెం పైన. ఇంకా కిమియా డేట్స్, లైన్ డేట్స్ ఆల్ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ కూల్ డ్రింక్స్, వీటిపైన కూడా మనకి ఆఫ్ అనేది ఉంది. 20 రూపీస్ ఆఫ్ అలా 2 లీటర్స్ బాటిల్స్ పైన అలా అయితే ఉంది. చిట్టు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇవైతే టీ. నేనైతే అప్పుడప్పుడు తాగుతా కానీ టీ, కాఫీ మా హస్బెండ్ అసలు తీసుకోరు. తను బూస్ట్ ఇలా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇలా కంటైనర్స్తో కాకుండా ఇవి ఏంటంటే ప్యాకెట్స్లో తీసుకుంటే మనకైతే మనీ సేవ్ అవుతుంది. ఇంకా మ్యాగీ అయితే తీసుకున్నాం. మా చేతుకి మ్యాగీ అంటే ఇష్టం, ఇంకా సో మ్యాగీ తీసుకున్నాం. తర్వాత ఇంకా చిల్లీ పౌడర్ తీసుకున్నాము. మేము తీసుకునింది ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాం. చూసారు కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది. ప్రతి దానిపైన మ్యాక్సిమం ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. ఒక్కొక్కసారి కొన్నిసార్లు తీసుకుంటాం ఇక్కడే, లేదంటే మాకు బేగం బజార్ కూడా దగ్గరే కదా, అక్కడైతే మనకి హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి. సో అక్కడైతే తీసుకుంటాము. నెక్స్ట్ ఈ చిప్స్, ఇలా స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇంకా పిల్లలకి కావాల్సినవి అన్నీ బార్న్విటా, బూస్ట్, హార్లిక్స్ ఇలాంటి ప్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చిట్టుకు అయితే బార్న్విటా, బూస్ట్ ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదు. సో చిట్టు కోసం స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే చేశాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి మీకు రెసిపీ కావాలంటే షేర్ చేస్తాను. ఎందుకంటే వీటిలో ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి కదా, వీటికంటే మనం అలా ఇస్తే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. తర్వాత కొన్ని స్నాక్స్ కోసం అయితే చూసా, చెగుడియాల కోసం చూసా. పప్పు చెగుడియాలు అంటారు కదా, కానీ మాకైతే ఇది దొరకలేదు ఇక్కడ. సో సోయా స్టిక్స్ ఇలాంటివి తీసుకున్నాము.
తీసుకొని మురుకులు అలాంటివన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ చీజ్. ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చేసరికి చీజ్ అంటే మాకు నిజంగా మా ఇద్దరికి చాలా ఇష్టం. అండ్ సో చీజ్ బ్లాక్స్ తీసుకోలేదు ఈసారి, ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. సో స్లైసెస్ అయితే తీసుకున్నాము. మేము ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. పై ఫ్లోర్కి అయితే వచ్చేసా. ఇంకా పేస్ట్, షాంపూస్ ఇలాంటివి తీసుకోవాలనేసి వచ్చిన వెంటనే మాకైతే రెయిన్ కోట్స్ కూడా కనిపించాయి అక్కడ. సో రెయిన్ కోట్స్ అయితే అంటే డైలీ పర్పస్కి కదా అనేసి నార్మల్గా ఉంటుందని ఒక రెయిన్ కోట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రైనీ సీజన్ కదా. తీసుకున్నాక ఇక్కడ పేస్ట్ అయితే చూస్తున్నాం. మేమైతే కోల్గేట్ వాడతాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అయితే తీసుకున్నాము. తర్వాత షాంపూస్ సెక్షన్కి వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ అయితే ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అవుతుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్, యాంటీ హెయిర్ ఫాల్ది చూస్తున్నా. అదైతే తీసుకున్నా. ఒక షాంపూ తీసుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ సోప్స్ ఇలాంటివి ఉంటాయి ఇక్కడ. వీటిపైన కూడా మనకి ఆఫర్ అనేది ఉంది. ఇంకా మనకి డీమార్ట్లో ఏంటంటే ప్రతి ఐటెం పైన ఆఫ్ అనేది ఉంటుంది, అది మీకు తెలిసిందే కదా. అయితే ప్రజెంట్ మా అమ్మ అయితే సోప్ అయితే యూజ్ చేస్తున్నా. మన వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వ్లాగ్లో ఏం తీసుకున్నా అనేది చూపించా. ఈ విక్స్, చెండు బామ్ ఇలా ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిస్కెట్స్, సోప్ బాక్సెస్, క్లిప్స్ ఇలాంటివి అయితే చూసా. తర్వాత ఈ స్క్రబ్స్ అయితే తీసుకున్నాం. ఇవి అయితే క్లోత్ డ్రైయింగ్ స్టాండ్స్, ఇంకా క్లిప్స్ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ కిందకి వచ్చేసాక మాకు ఈ మురుకులు కనిపించాయి. మురుకులు అయితే ఇక్కడ తీసుకొని బిల్లింగ్ వేపించేసాము. అండ్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని, ఎంత బడ్జెట్ అయింది, మేము ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ప్లీజ్ తప్పకుండా చూడండి. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిమార్ట్ వర్సెస్ ఎంఆర్పి ప్రైజెస్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.